గోంగూరతో చేసిన ఆల్రెడీ 2 వీడియోలు చూసారు కదా! ఇది మూడవ వీడియో అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనైతే గోంగూరతో పులిహోర అయితే టేస్ట్ చేశాను. నాకైతే చాలా 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 అనిపించింది. నాకు అనిపించింది కదా! మీకు కూడా ప్రాసెస్ చెప్పేస్తాను. మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే నేనైతే గోంగూర, పచ్చిమిర్చి ఫ్రై చేసి అయితే తీసుకొని దాన్నైతే మిక్సీ చేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి పల్లీలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని తర్వాత కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో గోంగూర పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అది వేసుకున్న తర్వాత చూస్తున్నారా ఇలా మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా పైకి వచ్చినంత వరకు కూడా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అవుతున్నప్పుడే అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్‌లో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా! చిన్న చింతపండు కూడా అవసరం లేదండి. పుల్ల పుల్లగా ఎంత బావుందంటే అంత బావుందండి. చాలా సింపుల్‌గా అయిపోయింది. చాలా టేస్ట్‌గా కూడా ఉందండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కొంచెం ఫాలో అవ్వండి.